అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కు స్వాగతం. నేను సంతోషి. ఆయన పార్టీకి అధ్యక్షుడు. పైగా మాజీ ముఖ్యమంత్రి కూడా. తన పార్టీకి చెందిన ఓ నేత వివిధ రకాల కేసులతో దాదాపు 60 రోజులుగా రిమాండ్‌లో ఉండటంతో పరామర్శించడానికి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు టూర్ షెడ్యూల్ ప్రకటించినప్పటికీ చివరకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ అధినేత ఎవరు? ఏ నేతను ఆయన పరామర్శించాలనుకుంటున్నారు? ఏ జిల్లాకు రావాలని ప్రయత్నిస్తున్నారనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఏకంగా 3 సార్లు వాయిదా పడింది. మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్, అక్రమ మద్యంతో పాటు పలు రకాల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు 60 రోజుల నుంచి రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనను పరామర్శించడానికి వస్తున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకులు షెడ్యూల్ ఇచ్చారు. దీంతో ఆగమేఘాల మీద ఏర్పాటుల్లో తలమునకలయ్యారు పార్టీ శ్రేణులు. కానీ సడన్ గా జగన్ టూర్ క్యాన్సిల్ అనే మెసేజ్ వచ్చింది. అలా ఏకంగా 3 సార్లు జరిగింది. దీంతో పార్టీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ అధినాయకుణ్ణి జిల్లా పర్యటనకు రానివ్వకుండా కూటమి నేతలు అడ్డుపడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి జైల్లో ఉంటే పరామర్శించడానికి తమ అధినేత వస్తుంటే ఎందుకు కూటమి నాయకులు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారట వైసీపీ పార్టీ శ్రేణులు. కనీసం జగన్ హెలికాప్టర్ నెల్లూరులో ల్యాండ్ అవటానికి సరైన ప్రదేశం చూపించకుండా జిల్లా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా ఇతర ముఖ్య నాయకులంతా రగిలిపోతున్నారట. తాము 1కి 5 సార్లు హెలికాప్టర్ దిగడానికి స్థలం చూపించినప్పటికీ అధికారులు మాత్రం ఆ ప్రాంతంలో అనుమతి ఇవ్వకుండా నిర్మానుష ప్రాంతాల్లో అనుమతులు ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఒకవేళ అక్కడ ఏమైనా జరగరానిది జరిగితే ఆ నింద జగన్ పై వేయటానికి ప్లాన్ చేస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్, ఆనం విజయ్ కుమార్ రెడ్డి వంటి కీలక నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంచితే ఇటీవల కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగిన దాదాపు 10 రోజులు దాటిపోయింది. ధ్వంసమైన ఇళ్లను తమ అధినేత జగన్ చూసేంత వరకు ఎలాంటి మరమ్మతులు చేయించనని ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పారు. అయితే ఆ ఇంటిని చూడడానికి కానీ, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి కూడా వీలు లేకుండా కూటమి నేతలు ఏదో రకంగా అడ్డుపడుతున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొత్తంగా నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి ప్రయత్నాలు చేయటం, ఆ తర్వాత అవి విఫలం కావటం పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు బాధపడుతున్నారని తెలుస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును ఏ రోజు ఏ జిల్లాకు వెళ్లినా అడ్డుకోలేదని, కానీ కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని మండిపడుతున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవటం, చివరి క్షణాల్లో ప్రభుత్వం హెలికాప్టర్కు స్థలం కేటాయించకపోవడంతో రద్దు కావడం షరా మామూలుగా మారిపోయిందని తెలుస్తుంది. ఈ విధంగా 3 సార్లు తమ అధినేత పర్యటన రద్దు కావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా రగిలిపోతున్నారట. ఈ క్రమంలోనే కూటమి నాయకులపై మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మేరిగా మురళి, ఆనం విజయ్ కుమార్, మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి రాజ్ గోపాల్ రెడ్డి, రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి వంటి ముఖ్య నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, పైగా మాజీ ముఖ్యమంత్రి పర్యటనను పదే పదే అడ్డుకుంటున్నారని దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలు అధికారంలోకి వస్తూ పోతుండటం సహజమంటున్న వైసీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అసలుకు వడ్డీ, చక్రవడ్డీతో కలిపి ఇస్తామని చెప్తున్నారు. మరి దాదాపు 2 నెలల నుంచి వాయిదా పడుతున్న జగన్ నెల్లూరు పర్యటన ఎప్పుడు ఫిక్స్ అవుతుంది?
తమ పార్టీ నేతలను ఆయన ఎప్పుడు పరామర్శిస్తారోనని వైసీపీ శ్రేణులతో పాటు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి జగన్ తమ పార్టీ నేతలను ఎప్పుడు కలుస్తారు? వారందరి ఎదురుచూపులు ఎప్పటికి ఫలిస్తాయో చూడాల్సి ఉంది.